నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపీకృష్ణ. మనతో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు, ఏం జరిగింది ఢిల్లీ పార్లమెంట్లో అసలు ఇవాళ? అలాంటి ఘటనలు జరగడం 22 ఏళ్ల తర్వాత మళ్ళొక్కసారి పార్లమెంట్ లోపల 2001 డిసెంబర్ 13 తారీఖున నీచ నికృష్ట అధమాదములు భారతదేశ రాజ్య సార్వభౌమ చిహ్నంగా ఉన్న ప్రజాస్వామ్య పాలనకు ఆలంబనంగా ఉన్న పార్లమెంట్ మీద ఆ రోజు దాడి చేశారు. మనం చూసాం లైవ్ కూడా, ఎలాగా ప్రాణాలు కోల్పోయారు చాలామంది. అలాంటి మీరు అన్నట్టు 22 ఏళ్ల తర్వాత ఇలా చేయటుందని అందరం ఖండిద్దాం డెఫినెట్గా. కానీ ఎన్నికల ముందే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనేది నాకు అర్థం కాలేదండి. ఎన్నికల ముందు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సరే కోడి కత్తి ఘటన అనండి, ఇంకో ఏ ఘటన అనండి, అది కూడా ఎన్నికల ముందే జరుగుతూ ఉంటుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA దేశంలో తీవ్రవాద వాటి మీద పట్టించుకోవాల్సింది, దీని మీద విచారణ. ఓ కోడికత్తి మీద NIAకి విచారణ ఏంటండి? నాకు అర్థం కాదు. ఇలాంటి చోట్ల దుర్మార్గమైన కార్యక్రమాలు ఆపడానికి NIA ఏంటంటే నౌకాదళ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి దాని మీద వచ్చిందన్న, సరే కాదు వీటి. కానీ ఇంకా పూర్వపరాలు చూసుకుంటే గ్యాలరీలోకి రావటం ఇద్దరు మనుషులు, నీలం అండ్ అమోల్ షిండే అండి. నీలమన్ ఎవరి పేరు మీద అంటే సాగర్ శర్మ పేరు మీద తీసుకున్నారు. సాగర్ శర్మ అనే వ్యక్తి పార్లమెంట్ లోపలికి వచ్చిన వ్యక్తి. వాళ్ళు సాగర్ శర్మ అనే పేరు మీద పాస్ తీసుకుని నీలమన్ ఆయన ప్రతాప్ సిన్హా ఆయన ఎంపీ ఇష్యూ చేసిన ఆయన నీలమ్మ అనే దాన్ని సాగర్ శర్మ అనే పేరు మీద తీసుకోవడం జరిగిందని చెప్పి ఇచ్చారండి. సరే, ఆయన బీజేపీ ఎంపీ ఫ్రమ్ మైసూర్ రాజకుటుంబం చెందిన. సరే, చాలా మనం ఆరోపించిన, ఎందుకంటే చాలామంది ఇప్పుడు నేను వెళ్తూ ఉంటాను, నాతో పాటు అనేక మంది వస్తూ ఉంటారు, నాది జవాబుదారీ ఉంటుంది. చాలాసార్లు వెళ్ళాం పార్లమెంట్కి గత 25-30 సంవత్సరాల్లో. అదే అంత సెక్యూరిటీ మధ్య వీళ్ళు ఎట్లా మధ్యన పెట్టుకెళ్ళారు చిన్నది. ముందర టీర్ గ్యాస్ అన్నారు. ఒక పార్లమెంట్ సభ్యులు తీసుకెళ్తే మీకు తెలుసు 2014 ఫిబ్రవరిలో లోక్సభలో రాయపాటి గారు అందరికీ తెలుసు. ఆ ప్లాన్ నేను చెప్పలేను, కానీ వేరే ప్లాన్ చేసుకున్నారు. ముందు రోజు తీసుకెళ్ళి ఎలాంటిది కాదు, వేరే కార్యక్రమం ప్రజల్లో రాష్ట్ర సమైక్యతను కాపాడటానికి ఒక చిన్న కార్యక్రమం చేసుకున్నారు. వారిని అడిగితేనే బెటరు. దాని మీద తొందరపడి పెప్పర్ స్ప్రే తీసుకెళ్ళి గవర్నర్ జగడపాటి రాజగోపాల్ గారు, అది దాని మీద లగడపాటి రాజగోపాల్ గారు దాని మీద స్టోల్ ద షో అంటారు. సరే, అవతల దాడి చేయటం అనేది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇవాళ వీళ్ళు షూస్లో పెట్టుకుని వెళ్ళటం అంటే విషవాయువులు కూడా పట్టుకెళ్ళొచ్చు కదా, తీసుకెళ్ళొచ్చు కదా. ఇది ఏం ప్రమాదకరమైన గ్యాస్ కాదని చెప్పి స్పీకర్ గారు బిర్లా గారు స్పష్టమైన ప్రకటన చేశారు. దాని మళ్ళీ హౌస్లోనే మళ్ళీ కొనసాగించుకుంటా, ఏం ఇబ్బంది లేదు దీంట్లో. ఓన్లీ అగ్ని ప్రమాద నివారణకి ఉపయోగించేసే అది మాత్రం ఫైర్ ఎక్స్టింగ్విషర్ మాత్రమే, ఇంకోటి కాదని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ఏదైనా ఇంకోటి వస్తే పరిస్థితి ఏంటండి అక్కడ? అవును, అదే సభలో అనేక మంది ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అక్కడే ఉన్నారు. అవును, అది పార్లమెంట్ అనేది ఒక ప్రజల ఆత్మగౌరవానికి కాదు, మన చిహ్నం, ప్రజాస్వామిక పాలనకి చిహ్నం. అవును, ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఉంది చైనా. ఇప్పుడు జనాభా ప్రకారం కూడా ఇప్పుడు నెంబర్ 1 అయింది. పెద్ద ప్రజాస్వామిక దేశం కూడా మంది. ఇవాళ గౌరవనీయులు మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి శంకుస్థాపన చేశారు. అమరావతికి మట్టిను యమునా మురికి నీళ్ళు ఇచ్చి చేశారు. వారే దీనికి శంకుస్థాపన చేశారు, దేనికైనా పార్లమెంట్ కూడా. అలాంటిది ఒక గొప్ప చిహ్నం. ఆయన సరే, ఆయన చేతి మార్చం పక్కన పెడదాం, కానీ ఇలాంటి దాన్ని మాత్రం తప్పనిసరి ఖండిద్దాం. మొత్తం దేశం అంతా ముక్తకంఠంతో ఇది ఖండించాల్సిన. అంటే కొత్తగా ప్రారంభించిన పార్లమెంట్ భవనం కావడం వల్ల సెక్యూరిటీ ల్యాప్సెస్ ఇంకా సెట్ అవడంలో ఏమన్నా అనుకోవడానికి ఏం లేదు కదా. ఇంకా పాతది కాబట్టి పటిష్టంగా ఉండాలి, ఇంకా పటిష్టంగా ఉండాలి. అత్యాధునిక ఎక్విప్మెంట్స్ పెట్టారు కదా. ఇదే కనుక ఇంకొక గవర్నమెంట్లో జరిగితే ఏమనేవారండి? ఎంత దారుణం చేసే అనేవారు. మీరు చూశారు, ఇంతకుముందు కూడా ఎవరు ఉండగా జరిగింది ఘటన. వాజ్పేయి గారు గొప్ప మనిషి, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు లాంటి గొప్ప
దేశ భక్తితో కలిగి ఉండి ఒక మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. అలాంటి వ్యక్తి సరే, అది ఆ పార్టీ వేరు, అది వేరండి. ఆ బీజేపీ వేరు, ఆ బీజేపీ వేరు. ఇది గుమా వ్యాపారులు బీజేపీలానే కనపడుతుంది. ఇంకా నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్యనాయుడు గారు వీళ్ళు ఒక అసలైన బీజేపీ, భారతీయ జనతా పార్టీ, జనసంఘ్ వాళ్ళు. ఇది గుమ్మా వ్యాపారులు, గుజరాతీ అండ్ అదర్ వ్యాపారులతో వచ్చిన దానిలో ఉంది. సరే ఏదేమో, ఎందుకంటే ఒకటి మీరు చూశారు ఆ పార్లమెంటు విస్టా దాంట్లో భవనం. నేను ఒకటి చెప్తా ఉంటాను, చెప్తానండి, దీని మీద అందరూ కూడా ఆలోచించండి. అసలు పార్లమెంటు భవనానికి కస్టోడియన్ ఎవరండి? సభాపతులు. ఇద్దరిలో ఎవరు సుపీరియర్? భారత ఉపరాష్ట్రపతి ఏదైతే రాజ్యసభకి చైర్మన్గా కూడా ఉంటారు, ఆయన చేతిలో ఉంటుంది ఆ పార్లమెంటు భవనం మొత్తం. తర్వాత స్పీకర్ గారు ఉంటారు లోక్సభ, ఆయన పరిధి వరకు. అంటే ఇక్కడ ఏ చట్టాలు కూడా వర్తించవు. మళ్ళా చెప్తున్నానండి, ప్రధానమంత్రి కంటే పవర్ఫుల్ వీళ్ళిద్దరూ. అవును కదా. ఏ ఇతర ఆర్మీ అసలు ఎవరికీ సంబంధం లేదు. సుప్రీంకోర్టు విషయంలో కూడా అన్లెస్ మానవ హక్కులు కానీ మిగతా కానీ సంబంధించి ఇది వీళ్ళిద్దరూ దాంట్లో అదుపులో ఉంటుంది. దానిపైన చూశారు కదా, దీనికి ఏది ఆ చిహ్నం? 3 సింహాలు. 3 కాదు, మీ 4వ సింహం మర్చిపోయినట్టున్నారు. మీకు కనపడేది 3, కనపడే 4వ సింహం సాయి కుమార్ గారు వస్తారు. ఇప్పుడు కనపడేది 4వ సింహం అగ్నేని అని వస్తారు, పక్కన పెడదాం. సరే, అది పెట్టినప్పుడు ఎవరిని పిలవాలండి? శంకుస్థాపన అప్పుడు ఎవరిని పిలవాలి? వెంకయ్యనాయుడు గారు రాజ్యసభ చైర్మన్గా ఉన్నారు, ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు లేరు ఫోటోల్లో? అది ఓపెన్ చేసేటప్పుడు కూడా ఆయన ఎందుకు లేరు ఫోటోల్లో? గౌరవ రాష్ట్రపతి గారు అప్పుడు ఇప్పుడు గోవింద్ గారు ఉన్నారు, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. ముర్ము గారిని ఎందుకు పిలవలేదు? అంటే మీరు ఇది ఇష్యూ ఆ ఇష్యూ కాదు, ఒక పార్లమెంట్ ఔన్నత్యాన్ని కాపాడే విషయంలో ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. దుర్మార్గమైన చర్య, నీచ నికృష్టులు ఆ రోజు చేసిన దాన్ని కొనసాగింపుగానా లేదా అనేది ఆలోచిద్దాం తర్వాత. ఎందుకంటే ఓం ప్రకాష్ బిర్లా గారు స్పష్టంగా కేటగిరికలు చెప్పారు, ముందల విచారణ కానివ్వండి అని. నేను అక్కడ వచ్చినటువంటి వాళ్ళు నిరసన చెప్తూ నియంతృత్వం నశించాలి అంటూ నినాదాలు చేశారని న్యూస్ ఛానల్స్లో వస్తున్న వార్త. అవునండి, ఈ విషయంలో కూడా ముందు మన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు కూడా నినాదాలను వచ్చినాయి. చాలాసార్లు చూసాం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ఎన్నికల ముందే జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ ఏం జరగలేదు కదా, జస్ట్ గ్యాస్ మాత్రమే రిలీజ్ చేశాడు తను. అవును, అది కానీ ప్రజల్లో వాళ్ళు అనుకోరండి. ఎన్నికలకి దీనికి సంబంధం ఏంటి అని. ఎందుకంటే నేను చూశానండి, 2019 ఎన్నికల ముందు మేము లక్నో అటు వెళ్తా, ఉత్తరప్రదేశ్ వెళ్తా, సామాన్య పిల్లలు కూడా అప్పుడు పుల్వామా ఘటన జరిగింది, ఇంతకుముందు కూడా చూశారు. 2001లో కూడా పార్లమెంట్ దాని మీద ఒక ఎన్కరేజ్ చేసుకొని చూశారు, కుదరకపోయి ఉండొచ్చు. ఆ ప్రజల్లో పార్లమెంట్ అంటే చాలా ఎక్కువ దేశభక్తి, అందరి తప్పు కాదు, ఆ చుట్టుపక్కల ఎమోషన్ ఎక్కువ ఉంటుందండి. ఎవరు చేశారు ఏంటని కాదు, అరే దాంట్లో ఎవరున్నారని కూడా కాదు. ఈ దుర్మార్గం ఎవరు కొట్టు చేసిన తప్పే అండి, దాంట్లో మిగతా వాళ్ళు చేసిన ఎవరు చేసిన మనం ఇప్పుడు తప్పట్టడానికి లేదు. ఎన్నికల ముందే ఇవన్నీ ఎందుకు జరుగుతాయో నాకు అర్థం కాదండి. ఒకవేళ ఇప్పుడు జరిగింది ప్రతిపక్షానికి ప్లస్ అవుతుందేమో కదా, అంటే అధికార పక్షం సక్రమంగా మీకు ఇంటలెక్చువల్స్లో ప్లస్ అవుతుందేమో. సామాన్య ప్రజల్లో రేపొద్దున ఏం ఎస్టాబ్లిష్ చేస్తారో తెలియదు. నిష్పక్షపాతమైన విచారణ జరగాలని కోరుకుందాం, కానీ పక్షపాతమైందా నిష్పక్షపాతమైన విచారణ జరుగుతుందా లేదా ప్రజలకు అర్థమైపోయింది ఇప్పటికే. మీరు చాలాసార్లు పార్లమెంట్కి వెళ్ళారు, ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్ల నుంచి పార్లమెంట్కి వెళుతున్నారు, అనేక సమస్యల మీద ఎంపీలను కలుస్తారు, రాజ్యసభ బిల్లను కలుస్తూ ఉంటారు. అసలు లోపలికి ఎంట్రీ ఎలా ఉంటుంది? సామాన్యులు ఇలా వెళ్ళిపోవచ్చా? ఎవరు పడితే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు? మనకి ఆల్రెడీ మన పాసులు ఇస్తారు, ఇప్పుడు దాని లిమిట్ 4, 6, 7 రాసుకుంటూ ఉంటారు. మనం ఎంపీలు ఇప్పుడు నాకు మీరు రాయండి అని చెప్పి ఇస్తారు. అది నేరుగా ఎంపీలకి తెలిసే జరుగుతుందా? ఎంపీలకి యాక్చువల్గా ప్రతి మనిషి తెలిసి వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇవ్వాల్సిన రూల్ ఉంటుంది. అవును, కానీ లిటరల్గా ఎవరు వస్తున్నారంటే నేను ఇస్తాను పేర్లు, మా ఉద్యమకారుల పేర్లు ఇస్తూ ఉంటాను. ఒకసారి కాగితం వాళ్ళ సెక్రటరీకి ఇచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతారు చాలామంది ఎంపీలు. అందువల్ల నేను బీజేపీ ఎంపీ గారిని మనం ప్రీమెచ్యూర్గా ముందే తప్పు పట్టకూడదండి. నేను అలాగా వాళ్ళు ఎవరికి కాగితం ఇచ్చి ఉంటారా, పిఎస్ దగ్గర ఎవరు కాగితం కొట్టేసి ఉండొచ్చు, లేదా సంతకం ఫ్రోజీ చేసి ఉండొచ్చు, ఏదైనా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి అన్నాడు. బట్ ఆ సిస్టమ్ అక్కడికి వెళ్ళి మనకు ఆఖరి ఫోన్లు కూడా అలౌ చేయరు, చిన్నపేట సామాన్లు అలౌ చేయరు,
హెవీ ఫ్రిస్కింగ్ ఉంటుంది మొత్తం అంతా, అంటే నకసిక పర్యంతం కూడా ఉంటుందండి. షూలో పెట్టుకుని వెళ్ళాడంటే షూస్ కూడా యాక్చువల్గా అది ఏంటంటే వాళ్ళు అది ఉంటుంది కదా, దాంట్లో చెక్ చేస్తారు. స్కానర్ ఉంటుంది కదా, స్కానర్లు 2 ఉంటాయి, చెక్ చేస్తారు. అన్నీ కూడా దేంట్లో అలౌ చేసే ప్రశ్న లేదు. కానీ ఇంతకుముందు మేము ఈ ప్లకార్డులు కదా, కానీ ఈ పెట్టుకునే ఉంటాయి కదండి మాకు హక్కుల కోసం, అవి జనరల్గా వాటిని లోపలికి కూడా ఎంపీలే తీసుకెళ్తుంటారు కానీ ఇప్పుడు ఫోన్లు కూడా ఎంపీలకి ఇస్తే మా ఎంపీలకి ఇస్తే మిత్రులు ఫోన్ కూడా సరే లోపలికి పట్టుకెళ్తారా? మిత్రులు ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ మాకు ఇస్తారనుకోండి. కానీ సరే అన్నీ చెప్పడం ఎందుకు, రేపు పొద్దున మీరు చెప్పిన కానీ రేపు పొద్దున నేను మా జోగి గారు ఎంపీ గారు ఉండగా పార్లమెంట్ సెంటర్లో కప్పుకున్నా. ఎవరు ఏ ఎంపీ గారు? చేయకుండా హరిరామ్ జోగి గారు ఉన్నారు. వారు ఎవరో పేరు అన్నీ మళ్ళీ మా మీద ఉన్నా చెప్తున్నానండి. అంతా ఆ రోజు అంత స్ట్రిక్ట్గా కూడా లేదు. ఇప్పుడు మేము వెళ్ళామంటే ఆ పార్లమెంట్ లోపల కూడా మేము ఇప్పుడు వీడియోలు ఉన్నాయంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మేము కాదు ఎవరిని వెళ్ళినట్టు, ఇప్పుడు కాదు 2007లో. సో గట్టిగా అంత స్ట్రిక్ట్గా నామ్స్ అనేది ఆ రోజు లేవండి. సో పార్లమెంట్ని మనమంతా మన భారతదేశ గౌరవ చిహ్నంగా భావిస్తూ ఉంటాం. కానీ ఈరోజు లేకపోతే 2001లో జరిగిన ఇలాంటివి దుర్మార్గమైన 2001లో జరిగిన నీచ నికృష్ట అధమాధములు చేసిన ఒక చెత్త చర్య, భారతదేశం మొత్తం జాతి ఒక్కటే ఖండించాల్సిన దుర్మార్గమైన చర్య అండి అది. ఇవాళ దానికి ఇవాళ వాళ్ళు దుర్మార్గులు, వీళ్ళు దుర్మార్గులు కాదని, కానీ వీళ్ళు తమ నిరసన వ్యక్తం చేయడానికి చేసి ఉంటారని అంటా ఉన్నాం. విధానం వేరు కదా, నిరసన తెలియజేసే విధానం వేరు కదా. డెఫినెట్గా ఇలా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవాలా? ఇప్పుడు భగత్ సింగ్ ఉన్నారు, పార్లమెంట్లో వేసాడు ఆయన, మీకు తెలుసు కదండి. వాళ్ళు బయట కూడా దాడులు చేసి అనేక సందర్భాల్లో అనేక మంది, అది ఎంటైర్లీ అది ఎమోషన్లో జరిగిన విషయం. స్వాతంత్ర సమరం కోసం జరిగింది ఒక పోరాటం, అది వేరు. యూ కెనాట్ కమ్ ఇది ఆ రోజు దుర్మార్గమైన మోనార్కీలో ఒక కల్నియల్ పాలన జరిగింది. ఇది ప్రజాస్వామ్యం పాలన. ఇవాళ వచ్చారు ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పాలకులు అంటారు వీళ్ళిద్దరిని. ఇప్పుడు ఉన్న వాళ్ళిద్దరూ ఎమర్జెన్సీ కంటే భయంకరమైన, ఎమర్జెన్సీ అఫీషియల్ డిక్లేర్ చేసింది, అఫీషియల్ డిక్లేర్ చేయలేదు. అయినా సరే ఇలా చేయడం తప్పండి. అబ్సల్యూట్లీ నిర్దోషంగా మనం ఖండిద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని సహించడానికి వీలేదు. కానీ అంటే ఈరోజు అతను వెళ్ళి అక్కడ తెలియజేసినటువంటి నిరసన దేశానికి ఎలాంటి మెసేజ్ అనుకోవాలి? మనం ఎవరు వీళ్ళే మనకు తెలియదు కానీ ప్రీమెచ్యూర్ టు టాక్. ఒకవేళ వీళ్ళే చేయించారా, ఇంకొకళ్ళు చేయించారా, లేదా ఎలా వచ్చిందో అన్ని విచారణ సంస్థ నిర్ధారణ చేసుకోవాల్సి. అంటే నియంతృత్వం అని అంటే ప్రభుత్వ నియంతృత్వమే అనే కిందకే వస్తుంది కదా. నియంతృత్వం నశించాలి అని నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు కోడికత్తి జరిగిందండి ఇష్యూ, దాంట్లో ప్రతిపక్ష నాయకుడు జిందాబాద్ అని అన్నాడు అనుకోండి అబ్బాయి. ఇప్పుడు ఎవరో ఏం జరిగింది చెప్పలేం కదండి. అలాగే ఎవరు పడితే వాళ్ళు చేయించడానికి అవకాశం ఉంటుంది. మనం వ్యవస్థలో నిష్పక్షపాతమైన వ్యవహారం నడుస్తుంది వాళ్ళ దేశంలో, విచారణ నడుస్తుందా చెప్పండి నాకు. ఈ కోణాన్ని కూడా శంకించాలంటారా? డెఫినెట్గా నేను కాదు, అసలు గవర్నీలు మనందరం గౌరవించాలి. స్పీకర్ గారే ఉన్నారు, ముందర నేనేం మాట్లాడను. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి, బిర్లా గారు చెప్పారు, అన్నీ జరిగిన తర్వాత మాట్లాడదాం. మనం కూడా జరిగిన తర్వాత మాట్లాడదాం. రైట్, ప్రీమెచ్యూర్. కానీ నేనని పాసిబిలిటీస్ ఉన్నాయి. వీ కెనాట్ కమ్ టు ఎన్ కంక్లూజన్. రైట్, మనం కంక్లూజన్ రాలేం. కానీ నేను ఒక్కటి చెప్తున్నానండి, సరే దుర్మార్గం ప్రజలు ఈరోజు ఈ జరుగుతున్న గుమా వ్యాపారుల పాలన ఏదైతే ఉందో దాన్ని ప్రతిఘటించడానికి సిద్ధం కావాలి. ఇలాంటి చర్యలతో కాదు, ప్రజాస్వామ్యంగా ఏది చేయాలో. ఎమర్జెన్సీ కంటే చీకటి రోజులు ఉన్నాయి. హిట్లర్ గారు కూడా వెజిటేరియన్, మీకు తెలుసో లేదో, అనఫిషియల్గా పెళ్ళి, అప్పుడు ఆయన పెళ్ళి ఏం చేసుకోలేదు, తర్వాత లాస్ట్లో ముందు అన్నారు కానీ ఆయన బ్రహ్మచారి. ఆయన కూడా జాతి ద సుప్రీం రేసిస్ ఆర్యన్ అన్నాడు, మేక్ ఇన్ జర్మనీ అన్నాడు. ఆయన తీసుకెళ్ళాడు ఆ విషయంలో. మేక్ ఇన్ జర్మనీ ప్రొడక్ట్స్. ఇవాళ కూడా మీకు ఒక నానుడు ఉంది తెలుసు కదండి, జర్మనీ ప్రొడక్ట్స్ గొప్పతనం. కార్లు కానీ అసలు మిషనరీ కానీ, జర్మన్ కారు, అమెరికన్ శాలరీ, చైనీస్ ఫుడ్డు, స్విట్జర్లాండ్ అనేది అది, ఇండియన్ వైఫు, ఈ ఐడియాలు అంటారు. అదేంటి ఈ సమస్యలో ఇది చూడబడ్డారని అనుకోమాకండి జనం, మనం మాట్లాడేది ఇది అంటారు. ఇండియన్ వైఫ్ అంటే సాంప్రదాయం కాదు, భర్తను గౌరవిస్తుంది, భార్యను కూడా గౌరవించేది మన సాంప్రదాయం ఉంది.
విడాకులు రేట్లు లేవు, కొంచెం అరమరికలు ఎందుకు. ఇది 2 కుటుంబాల మధ్యన, ఒక 2 వ్యక్తుల మధ్య జరిగింది కాదు, 2 కుటుంబాల మధ్యన జరిగిన పెళ్ళి భావిస్తారు సమాజం, మీకు తెలిసండి అది. కానీ ఇది తిరగబడి అమెరికన్ వైఫు, చైనీస్ కారు, జర్మన్ ఫుడ్ వస్తే మీకు తెలుసు కదండి, ఇండియన్ శాలరీ వస్తే ఎలా ఉంటుందనే జోక్ ఉంది. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఇది యూత్ కనెక్ట్ అవుతారు, మా యూత్ అందరూ అలాగా చెప్పడం జరిగింది. జర్మనీ ఇలాగ కూడా దాని మేక్ ఇన్ జర్మనీ కింద నిజంగా దాన్ని అద్భుతమైన స్టేజ్ తీసుకెళ్ళాడు హిట్లర్. కానీ జాతి విద్వేషానికి లోన్ చేశారు. మైనార్టీల వాళ్ళని కానీ మిగతా వర్గాలను కానీ బుల్లెట్ దండ కానీ గ్యాస్ ఛాంబర్లేసి చంపేశారు. భయంకరమైన దారుణమే ఈ ప్రపంచ చరిత్రలో ఇంకెక్కడ ప్రపంచం పుట్టిన తర్వాత, ప్రపంచం మనకు తెలిసిన తర్వాత, ఇలా ఏర్పడిన తర్వాత అంత దారుణం 30 లక్షల మందిని నిర్బంధం చేశారు జాతి వివక్షతో. ఏమన్నారంటే ఫస్ట్ దేకేం ఎవరి గురించి వచ్చారు, కమ్యూనిస్టుల గురించి వచ్చారు, ఎవరు నాజీలు అని. నేను కమ్యూనిస్టుని కాదు కదా అందుకని ఊరుకున్నా. తర్వాత ట్రేడ్ యూనియన్స్ గురించి వచ్చారు, తర్వాత ఇంటలెక్చువల్స్ గురించి వచ్చారు పట్టుకుపోవడానికి. గెస్పో అనే సంస్థ ఉంటుంది కదండి, నాజీలు వాళ్ళు పట్టుకుపోయి చేస్తారు. నాకేం సంబంధం ఊరుకున్నాను. తర్వాత నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారు, నా తరపున గొంతెత్తడానికి ఒక్క మనిషి కూడా లేడని నియమాలు అన్నాడు మార్టిన్ నియమాలు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నియంత్రణ పాలన సాగుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి ఇది. డెఫినెట్గా నేను అన్నది వాళ్ళని నేనే నితిన్ గడ్కరీ గారిని కలిశాను, ఆయనేం అన్నాండి చాలా సరే మైనస్ ఆరోపణలు ఉండొచ్చు కానీ చాలా సబ్జెక్ట్ పట్ల అవగాహన, ప్రజాస్వామ్యం పట్ల, వ్యవస్థల పట్ల ఒక గౌరవించే వ్యక్తిత్వం ఉన్న ఆయన కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ గుమా వ్యాపారుల కోసం మొత్తం దోచిపెట్టాలనే ఉద్దేశం లేదు. తమ రాజ్యాన్ని ఒక నియంతృత్వంగా ఏలాలని లేదనే భావన ఒకవేళ ఆ పార్టీ అయితే. రాహుల్ గాంధీ గారు ఉన్నారు, డిఫరెంట్ ఇష్యూ. మిగతా పార్టీలు ఉన్నారు, నితీష్ కుమార్ గారు ఉన్నారు, గుడ్ పర్సనాలిటీస్. సరే కమింగ్ బ్యాక్ టు దిస్, మనందరం కూడా ఇలాంటి చర్యలు నిరసిద్దాం. ప్రజాస్వామికంగా తమ నిరసన తెలియజేయాలి తప్ప ఇలాంటి పద్ధతిలో తెలియజేయటం, ఆ గ్యాస్ ఇప్పుడు తీసుకెళ్లి ప్రదర్శించడం తప్పని కూడా నేను అన్నాండి. దో ఇట్స్ ఎగెన్స్ట్ రూల్స్. పార్లమెంట్ సభ్యులే ప్రకటిస్తారు రూల్స్ వాళ్ళు ఆవు చీలం వేస్తే దూడలు గట్టు మీద వేస్తాయా చెప్తున్నా అండి. వీళ్ళు చేసేదో వీళ్ళు ఆ ప్రజ్ఞ, ఇంకోటి అడుగుతున్నాను, ఆవిడ ప్రజ్ఞా ఠాకూర్ ఎవరు ఉన్నారు కదండి ఎంపీ ఉండేది, ఆ ఎంపీ గారు, వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు. ఇంకొక లీడర్స్ ఏం చేశారు, గాంధీ గారి బొమ్మని పెట్టి దాంట్లో రక్తం పెట్టి గన్నుతో కాలిస్తే రక్తం బయట చేస్తుంటే ఇది మేము సాధించామని. ఏం సాధిస్తున్నారండి? నేను మీకు వీడియో చూపిస్తాను. మాస్కేర్ నరమేధం చేయించండి అని ఉత్తర భారతీయ జనతా పార్టీ మనుషులు మాట్లాడలేదా? హింసను ప్రోత్సహించేటట్లు ఎవరు మిగతా వాళ్ళు మాట్లాడిన అజమ్ ఖాన్ మాట్లాడాడు. అంటే మీరు దాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఈరోజు జరిగిన సంఘటనకి ముడిపెడుతున్నారా అని అంటే ఇది ఎవరో చేయిస్తున్నట్టే అనుకోవాలా? వాళ్ళు ఏమైనా చేసిన వాళ్ళు ఏమైనా స్వాతంత్ర సమర్థలు ఏంటండి? నేను వాళ్ళని సమర్థించాల్సిన పని లేదు, అలాగని నియంత్రిత పాలన సమర్థించాల్సిన పని లేదు. రైట్. మనం ప్రజాస్వామిక హక్కులు కాపాడేటట్టున్నారు. గవర్నీలు ధనంజయ్ గారు ఉన్నారు మనందరికీ ప్రస్తుతం రక్షణగా. ఈ ప్రజాస్వామ్యంలో 3 పిల్లలు పడిపోయిన సందర్భం ఉన్నాయి. ఒకటి ఏది మన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో పంచమాంగ దళాలు అన్నింటిని వాడేస్తున్నారు. పార్లమెంట్లో చెప్పారు కదా, ఇదిగో ఎక్స్ట్రా మాట్లాడితే మీ మీద ఐటీలు ఈడీలు వస్తాయని చెప్తున్నారు. పార్లమెంట్లో మంత్రి గారు మాట్లాడుతుంటే ఏమైనా అర్థం ఉందండి? అలాగే శాసన వ్యవస్థలో గోవాలో ఎంతమంది ఎగ్గారు, ఎంతమంది ఏ పార్టీకి వెళ్ళిపోయారో చూసాం. ఆ పార్టీని ఎక్కటం, వేరే పార్టీలో నిస్సిగ్గుగా మంత్రి పదవులకి ప్రమాణ స్వీకారం చేసేయటం. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చేయించారు. ఎక్కాడగా తెలుసు కదండి, ఎక్కడ శ్రీనివాస లక్ష్మీ హన్సన్ గారిని ఒక ఆయన ఉండేవారు, ఈఎస్ఎల్ నరసింహన్ గారని. ఎక్కడ శ్రీనివాస లక్ష్మీ నరసింహన్ గారు ఇప్పుడు తమిళేనండి. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు గొడవలు ఉంటారు, తప్పులేదు కానీ ఆయన. కానీ మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వేరే ఒక హక్కుల కోసం ఉద్యమించే వాళ్ళకి ఇప్పుడు కోదండరామ్ గారు 10 సార్లు కలవచ్చు, తప్పులేదు మిత్రులు. కానీ ఆంధ్రప్రదేశ్ నేను కానీ రామకృష్ణ గారు కానీ అపాయింట్మెంట్ 10 సార్లు అడిగిన ఒకసారి కూడా ఇచ్చిన పాపన పోలేదు. అక్కడ సమైక్యాంధ్ర మిగతా హక్కులకి మేము పోరాడుతున్నాం, లేదంటే 2 తెలుగు జాతి బాగుండాలి, విడిపోయినా సరే హక్కులతో ఉండాలి, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోకూడదని మాట్లాడితే అపాయింట్మెంట్ లేని పెద్ద మనుషులు ఉన్నారు వీళ్ళందరూ. ఆయన సరే అనవసరంగా మనం వాటిని వెళ్తున్నాం కానీ లెటర్స్ వెయిట్ అండ్ సీయండి. ప్రజాస్వామ్య హక్కులు కాపాడే విషయంలో మనం ప్రజాస్వామికంగా పోరాటం చేద్దాం. రైట్ సార్, ఇలాంటి నమస్కారం.